వెంకటరమణారెడ్డి ప్రజలకు సూచిస్తున్నారు. ఒక రకంగా ప్రజలనే తప్పుపడుతున్నారు. మీ వస్తువులు పోతే మేమేం చేయాలి, ఏది పడితే అది చేయాలా, మేము ఓట్లేసినంత మాత్రాన అంటున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. అధికార అవుతారా, ప్రజాప్రతినిధులు అవుతారా, ప్రభుత్వం అవుతారా? కాకపోతే దానికి కూడా బాధ్యులు అధికార అవుతారా, ప్రజాప్రతినిధులు అవుతారా, ప్రభుత్వం అవుతారా? సరే, ఒక మాట సూటిగా ప్రజలను అడుగుతారు. నీళ్లు 5 నిమిషాల్లో 10 ఫీట్లు రాలేదు కదా, కొద్ది 2 గంటలు టైం ఇచ్చి పెరిగింది కదా. మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా. ఇట్లా అంటే తిక్కలోడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. కాకపోతే దానికి కూడా బాధ్యులు అధికార అవుతారా, ప్రజాప్రతినిధులు అవుతారా, ప్రభుత్వం అవుతారా? సరే, ఒక మాట సూటిగా ప్రజలను అడుగుతారు. నీళ్లు 5 నిమిషాల్లో 10 ఫీట్లు రాలేదు కదా, కొద్ది 2 గంటలు టైం ఇచ్చి పెరిగింది కదా. మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా. ఇట్లా అంటే తిక్కలోడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. సో ప్రజలు నష్టపోవడానికి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు వెంకటరమణారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు. ప్రజల ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందట. ప్రజల ఓవర్ కాన్ఫిడెన్స్తోనే పంటలు పోయాయా? ప్రజలు ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇళ్ళు కోల్పోయారా? వాళ్ళ పశువులను కోల్పోయారా? ప్రజల ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇంత భారీ వర్షాలు కురిశాయా? ఆయన అంటున్నారు 5 నిమిషాల్లో ఒక్కసారిగా పెరిగిపోలేదు కదా, వాటర్ అంతా కొద్దిగా పెరిగింది కదా. మరి ముందే వెళ్ళిపోవాలి కదా ఇంట్లోంచి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తారా? లేదంటే ఇంకేమైనా ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది గవర్నమెంట్? ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు? అప్పటికప్పుడు అక్కడ ఉండేటువంటి రైతులు వాళ్ళ పంటలను ఎలా కాపాడుకోగలుగుతారు? వాళ్ళకు ఉండేటువంటి పశుపక్షాదులను ఎలా కాపాడుకుంటారు? ఇంట్లో కోళ్ళు ఉండొచ్చు, మేకలు ఉండొచ్చు, గేదెలు ఉండొచ్చు. అవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళగలుగుతారు? అప్పటికప్పుడు ఎంత దూరం అని వెళ్ళగలుగుతారు వర్షం పడుతుంటే? ఆ వరద నీరు పక్క రోడ్ల మీద, వాగులు అంత దారుణంగా ప్రవహిస్తుంటే. ఎమ్మెల్యే అయ్యుండి ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించింది అంటున్నారు. ప్రభుత్వాలు ఎందుకు ఇంకా? ప్రజలేమి వాళ్ళ ఇంట్లో చిన్న పనులకేం ప్రభుత్వాన్ని అడగడం లేదు కదా. ప్రజలు వర్షాలు పడి వరదలు వచ్చి మేము నష్టపోయాం మహాప్రభు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, పంటలు నష్టపోయి కొన్ని చోట్ల ఇళ్ళు కూలిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఎక్కడుండాలో తెలియక కనీసం తినడానికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మంచినీళ్ళు దొరక్క కొన్ని చోట్ల వంట చేసుకోవాలన్నా తినడానికైనా ఇబ్బందే, బయట ఏం దొరకవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే, ఇంకో పక్క పంటలు వేసి చాలామంది పంటలు తడిచిపోయి అప్పటికే వేలకు వేలు పెట్టుబడి పెట్టి నానా అవస్థలు పడుతుంటే, మరి ఇలాంటి మాటలు వారిని ఇంకా బాధ పెట్టవా? ప్రభుత్వాలు ఎందుకు ఇంకా? మరి వర్షాల గురించి ప్రజల్ని అలర్ట్ చేయాల్సింది ఎవరు? వ్యవస్థలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎంత భారీ వర్షం పడబోతుందో మరి ప్రభుత్వానికి తెలియాలి కదా. వాతావరణ శాఖ అనేది ఒకటి ఉంది కదా, అంత పెద్ద టెక్నాలజీ, అంత పెద్ద మానిటరింగ్ వ్యవస్థ ఉంది కదా. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది, నాయకులదే కదా. మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటో చూసుకోవాల్సింది మీరు కదా. మీ నియోజకవర్గంలో ఎంత వర్షం పడే అవకాశం ఉందో ప్రజలకు చెప్పాల్సింది ఎవరు? మీ కింద ఉన్నటువంటి అధికారులు మీరే కదా. అందరిపైన మీరే కదా ఉండేది అక్కడ మీ నియోజకవర్గంలో. ప్రజలు నష్టపోతే కాపాడాల్సిన మీరే, ప్రజలు బాధల్లో ఉంటే వాళ్ళని ఓదార్చాల్సిన మీరే. మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పోయింది. వర్షాలు వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎలా పడతాయి? వరదలు వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎలా వస్తాయి? అంత పెద్ద వర్షాలు వరదలు వస్తుంటే అప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళగలుగుతారు? చిన్నపిల్లలు ఉండొచ్చు, ఇంట్లో పశుపక్షాదులు ఉండొచ్చు, విలువైన వస్తువులే ఉండొచ్చు. ఎక్కడికని వెళ్ళగలుగుతారు వాళ్ళు? అప్పటికప్పుడు ఎంత దూరం అని వెళ్ళగలుగుతారు? ఏమున్నాయి రెడీగా? ఇదిగో పలానా వర్షాలు వరదలు వస్తే మీ అందరికీ సెక్యూర్గా మీ ఊర్లో వాళ్ళందరూ వెళ్ళి ఉండడానికి ఏదైనా ప్లేస్ ఉందని గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా? లేదంటే ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారా? లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్తే రానిస్తారా? ఇలా మాట్లాడడం వల్ల ప్రజలు మరింత బాధపడే అవకాశం ఉంటుంది. ప్రజలు ఆల్రెడీ బాధపడుతున్నారు, వర్షాల వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం సమంజసం కాదు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. గంగారెడ్డి ఉన్నారు మా ప్రతినిధి. గంగారెడ్డి, ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద రెస్పాన్స్ ఎలా ఉంది? నిజంగా
ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు ఏదో కొద్దిగా వచ్చింది కదా వరద, ముందే వెళ్ళిపోవచ్చు కదా, ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా వెళ్ళడానికి? ప్రజలకు ముందు అలర్ట్ చేశారా? అసలు అక్కడ నష్టం ఏంటి అసలు? ముందు ముఖ్యంగా ప్రజలు ఏమేమి నష్టపోయి ఉన్నారు? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద? నందు, కామారెడ్డి జిల్లాలో జరిగిన వరదల పరిస్థితిపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మాట్లాడిన అంశం చూస్తే ఒక్కసారిగా వరదలు లేవు, వరదల నుండి మీరే కాపాడుకోవాలి, మీరు ఓటేసినంత మాత్రాన మీకు అన్ని పనులు మేము దగ్గరుండి చేయాలా, వరదలు ఒక్కొక్కసారిగా 5 నిమిషాలకు పెరుగుతూ ఉంటుంది, దానివల్ల మీరు జాగ్రత్త పడాలి, మీరు వరదలు వచ్చే ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారు, దానికి అంతటికి కూడా కారణం ప్రజలే, అంటే ఆ ఇల్లు ఆ స్థలం కొనుక్కున్నప్పుడు మీకు తెలియదు అక్కడ నుండి వరదలు వస్తాయనే కోణంలో ఆయన మాట్లాడిన పరిస్థితి అది. ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వరదలు వస్తే ఏం చేస్తాం, అధికారులు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఆయన అన్న మాటలను చూసుకోవచ్చు. బాధ్యతాయుతంగా ప్రజలే దానికి సంబంధించిన వరదలు వస్తున్న సమయంలో కాల్వలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకూడదు, దానికి అంతటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక్కసారిగా వరద వచ్చింది, విపత్తు వచ్చింది, ప్రకృతి విపత్తును ప్రజాప్రతినిధులు ఏం చేయగలుగుతారు, ప్రభుత్వం ఏం చేయగలదు, మా అంటే సహాయం అందించగలదు తప్ప దానికి అంతటికి సంబంధించి మేము ఏం చేయలేమనే కోణంలో కూడా ఆయన మాట్లాడిన మాటలను పూర్తిగా కామారెడ్డి ప్రజలు తప్పుపడుతున్నారు. దానికి అంతటికి సంబంధించి అక్రమాలకు ఏదైతే ఆక్రమణలు చేసుకొని ఇల్లు కట్టుకున్న పరిస్థితులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. దానివల్ల అధికారుల తప్పిదం, గతంలో జరిగిన అధికారుల తప్పిదం, అక్కడ నాలా కన్వెన్షన్ ఇవ్వడం ప్రధాన తప్పిదం, ఏదైతే కాల్వల పక్కన చెరువుల పక్కన ఇండ్లు కట్టుకోవడం మరో తప్పిదం అనే కోణంలో కూడా ఆయన మాట్లాడిన అంశాలు ప్రధానంగా చూసుకోవచ్చు. ఓటేసేందుకు మీకు అన్ని పనులు చేయాలనే వ్యాఖ్యలు ఆయన చేసిన పరిస్థితి నెలకొంది. వరదల్లో అన్ని ప్రాంతాల్లో నేను పర్యటించాను, కానీ ఫోటోలకు పోజులు ఇవ్వలేదు. కామారెడ్డిలో 3 గంటలు ఒకేసారి కుండపోతగా వర్షం కురిసింది, దానికి నేనేం చేయగలను, ప్రకృతి విలయం, జల విలయం సంభవించింది, దానివల్ల నేను ఏం చేయలేను అనే మాటలు ఆయన మాట్లాడారు. ఒకసారి భారీ వర్షం కూడడం, చుట్టుపక్కలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన చెరువులు ఒక్కసారిగా నిండి అలుగులు పారడం, దాంతో పాటు తిమ్మకపల్లికి సంబంధించిన చెరువు ఏదైతే రాజంపేట మండలం అమర్లబండ దగ్గర ఉండే ఏదైతే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షం కురిసిన నేపథ్యంలో ఒక్కసారి కుండపోతగా 2 గంటల పాటు 42 సెంటీమీటర్ల వర్షం కూడా తిమ్మకపల్లి ప్రాంతంలో చెరువు తెగిపోవడం, దాంతో పాటు చిన్నమల్లారెడ్డి చెరువుకి నీళ్లు రావడం, చిన్నమల్లారెడ్డి గ్రామం మునిగిపోవడం, దాని పక్కనే ఉన్న కామారెడ్డి సరంపల్లి గ్రామం మునిగిపోవడం, దాని పక్కన ఉన్న కామారెడ్డి పరిసర ప్రాంతం చిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, దాంతో పాటు బతుకమ్మ కుంటలలో భారీగా నీరు రావడం సంభవించింది. ఆ ప్రాంతాల ప్రజలు, ఎందుకంటే చెరువులు వస్తుంటాయి, సాధారణంగా నిజాం కాలంలో పరిపాలించిన ప్రాంతం అంతా కూడా గొలుసుకట్టు చెరువులు ఉంటాయి. ఒక చెరువు నిండిందంటే ఇంకో చెరువులకు నీరు వచ్చే అవకాశం ఉండే విధంగా ఆ రోజు నిర్మాణం చేపట్టారు ఆనాటి పాలకులు. అదే పాలకుల నిర్మాణంతో అప్పుడు జరిగిన కాల్వలు నిర్మాణం, చెరువుల నిర్మాణంతో ఒక చెరువు నిండినప్పుడు ఇంకో చెరువులకు నీళ్లు వస్తాయి, నీళ్లు వచ్చినప్పుడు ఆ వరదల కాల్వలు ఉంటాయి, ఆ కాల్వలన్నీ కూడా నేడు పూడికపోయి దానిలో గృహ నిర్మాణాలు చేశారు. ఆ గృహ నిర్మాణం చేసిన క్రమంలోనే పూర్తిగా వరదల వల్ల నష్టం వాటింది. ఆ నష్టాన్ని నేను ఎలా పూడ్చగలను? దీనికి అంతటి కూడా నేను బాధ్యుని కాను, యంత్రాంగం బాధ్యునిగా, మీరే బాధ్యులన్న కోణంలో కూడా కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడిన అంశం అది. అయితే కామారెడ్డి ఎమ్మెల్యేను తప్పు పడుతున్న ప్రజలకు అది ఆయన మాటలు కరెక్టే కావచ్చు, కానీ ఒక సందర్భంలో ఆయన మాట్లాడే అంశం అది కాదనే చెప్పకనే చెప్పవచ్చు. ఎందుకంటే విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు ఓటేసిన ప్రజలకు ఆయన నేను అండగా ఉంటాను అనే భరోసా కల్పించారు. కానీ ఒకరోజు వరదల్లోకి వచ్చి చూసి వెళ్ళిపోయి నేను మీకు హామీ ఇస్తున్నాను అనే మాట అది ఆయన ఎమ్మెల్యే మాటలకు సరికాదనే కోణంలో ప్రజలు తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నందు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాటలైతే బాధితులను పూర్తిగా అవహేళన చేసిన పరిస్థితి. ప్రభుత్వము జిఆర్ కాలనీకి సంబంధించిన అంశానికి సంబంధించి వారికి ప్రభుత్వం 14,500 రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది. మరో హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉండే వారికి అంతా కూడా 11,400 నష్టపరిహారం అందిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు మేము ఒక ఇంట్లోకి వచ్చాం, మా ఇంట్లో 10 అడుగుల నీరు నిలిచింది, 10 అడుగుల నీరు నిలిచినప్పుడు మా ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని ఖరాబై ఒక్కొక్క ఇంట్లో సుమారు 40-50 లక్షల ఫర్నిచర్ తో పాటు కొన్ని ఇళ్లలో 10 నుంచి 15 లక్షల ఫర్నిచర్, ఇట్లా సాధారణంగా మా సర్టిఫికెట్లన్నీ కూడా ఖరాబ్ అయ్యాయని చెప్పి ఆ బాధితులు అంటున్న పరిస్థితులకు ఎమ్మెల్యే వ్యాఖ్యలను అయితే ప్రజలు తప్పుపడుతున్న అంశం ఇది నందు. రైట్. థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద వెంకటరమణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు
మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీరు నష్టపోయారే తప్ప ఇంకోటి లేదు అని మాట్లాడడం సమంజసమేనా? ప్రకృతి విపత్తుల